నమస్కారం. కెనడాకి ఎస్పెషలీ మన క్యాల్గరీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది, సొంత ఇల్లు. కానీ ఆ డ్రీమ్ గురించి ఆలోచించగానే అబ్బా అంత ఈజీ కాదు అనే ఫీలింగ్ వస్తుంది, రైట్? అయితే ఈరోజు ఆ ఫీలింగ్ని పక్కన పెట్టి చాలామందికి తెలియని ఒక చిన్న సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. సొంత ఇల్లు అనగానే మన మైండ్లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యే థాట్ ఏంటండి? డౌన్ పేమెంట్. ఎక్కడో ఒక $100,000, ఒక 6 ఫిగర్ సమ్ కావాలనుకుంటాం. ఆనెస్ట్లీ ఆ నంబర్ చూడగానే చాలామందికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అబ్బా ఎంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? ఇట్స్ అ టోటలీ వ్యాలిడ్ కన్సర్న్. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఓకే, ఇక్కడే ఉందసలు సీక్రెట్. ఎస్, మామూలుగా అయితే $500,000 ఇంటికి 20% అంటే $1,00,000 కట్టాలి. కానీ హోల్డ్ ఆన్, జస్ట్ 5% డౌన్ పేమెంట్తో కూడా ఇల్లు కొనే ఛాన్స్ ఉంది. అంటే కేవలం $25,000తో. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎక్కడ $1,00,000, ఎక్కడ 25,000. గేమ్ చేంజింగ్ డిఫరెన్స్ కదా? ఎస్, మీరు విన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. అంత పెద్ద అమౌంట్ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. కెనడాలో స్పెషలీ న్యూ కమర్స్ కోసం డిజైన్ చేసిన చాలా మార్ట్గేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానివల్ల మనం జస్ట్ 5% డౌన్ పేమెంట్తో మన హోమ్ ఓనర్షిప్ జర్నీని కిక్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, 5%తో ఇల్లు కొనొచ్చు అని చెప్పారు, బానే ఉంది. బట్ ఈ సిస్టమ్ అసలు ఎలా వర్క్ చేస్తుంది? ఇది ఎలా పాసిబుల్? ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్లో ఉన్న కీ ఎలిమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ 5% ప్రోగ్రామ్ వర్క్ అవ్వడానికి బేసిక్లీ ఒక 3 మెయిన్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్, మనం అనుకున్నట్టు లో డౌన్ పేమెంట్. సెకండ్, మార్గేజ్ ఇన్షూరెన్స్. అండ్ థర్డ్, న్యూ కమర్ ఫ్రెండ్లీ లెండర్స్. ద మ్యాజిక్ హ్యాపెన్స్ వెన్ ఆల్ 3 ఆఫ్ దీస్ కమ్ టుగెదర్. ఈ 3 కలిస్తేనే ఈ ఆపర్చునిటీ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్తాను. ఇది బ్యాంక్కి ఒక సేఫ్టీ నెట్ లాంటిది. చూడండి, మనం జస్ట్ 5% కట్టినప్పుడు బ్యాంక్కి కొంచెం రిస్క్ అనిపిస్తుంది కదా. అప్పుడు ఈ ఇన్సూరెన్స్ మధ్యలోకి వచ్చి లెండర్కి ఒక గ్యారంటీ ఇస్తుంది. సో ఆ ధైర్యంతో బ్యాంక్ మనకి లోన్ అప్రూవ్ చేస్తుంది. సింపుల్. సో ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా. ఆల్ రైట్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అసలు ఏమి కావాలో చూద్దాం. మీ డాక్యుమెంట్ చెక్లిస్ట్. కన్సిడర్ దిస్ యువర్ ఫస్ట్ రియల్ స్టెప్ టువర్డ్స్ యువర్ న్యూ హోమ్. హియర్స్ వాట్ యూ నీడ్. అంత కాంప్లెక్స్ ఏమీ కాదు, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ లిస్ట్ ఇది. చూడండి, మీ దగ్గర వ్యాలిడ్ వర్క్ పర్మిట్ ఉంటుంది, మీ కరెంట్ కంపెనీ నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ లెటర్, లాస్ట్ 60 డేస్ పే స్టబ్స్, 90 డేస్ బ్యాంక్ స్టేట్మెంట్స్, అండ్ ఆఫ్ కోర్స్ మీ సిన్ నంబర్ అండ్ ఒక ఫోటో ఐడి. అన్నీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నవే అనుకుంటా. ఇవన్నీ రెడీ చేసుకుంటే యు ఆర్ ప్రాక్టికలీ గుడ్ టు గో. సో ఇవన్నీ చూశాక ఏమనిపిస్తుంది? మన సొంత ఇల్లు అనేది ఏదో అన్రీచబుల్ డ్రీమ్ కాదు. ఇట్స్ యాక్చువల్లీ మచ్ మచ్ క్లోజర్ దెన్ వీ థింక్. ఆ పెద్ద నంబర్ చూసి భయపడకుండా ఈ 5% రూట్లో ట్రై చేస్తే ద డ్రీమ్ ఈజ్ అబ్సల్యూట్లీ అచీవబుల్. సో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఆ పెద్ద డౌన్ పేమెంట్ కోసం ఇయర్స్ అండ్ ఇయర్స్ వెయిట్ చేసే బదులు ఇప్పుడే మీ సొంత ఇంట్లో ఉండొచ్చు. థింక్ అబౌట్ ఇట్. రెంట్ కట్టడం ఆపి ఆ సేమ్ మనీని మీ సొంత అసెట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. యూ గెట్ సెక్యూరిటీ అండ్ అట్ ద సేమ్ టైం మీ ఈక్విటీ బిల్డ్ అవుతుంది. ఇట్స్ అ విన్-విన్ సిచ్యువేషన్. సో హీజ్ అ ఫైనల్ థాట్. మనందరికీ ఉండే ఆ బిగ్ కెనేడియన్ డ్రీమ్, క్యాల్గరీలో మన సొంత ఇల్లు, ఇట్స్ నాట్ అ డిస్టెంట్ డ్రీమ్ అన్నమాట. విత్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్లానింగ్, ఇట్స్ జస్ట్ అ ఫ్యూ స్టెప్స్ అవే. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే ఆర్ క్యాల్గరీలో ఉన్న స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్టార్ట్ స్మాల్ అని DM చేయండి ఫర్ అ ఫుల్ లిస్ట్. ఇంకా వెయిట్ చేయకండి, ఈ రోజే ఆ ఫస్ట్ స్టెప్ వేసి చూడండి. హ్యావ్ అ గుడ్ డే.